బీహార్ ఎన్నికలు ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీ గెలిచింది. 202 సీట్లు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచింది. ఇక మహాగఠబంధన్ గురించి మీకు తెలుసు, చతికిల పడిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ప్రకటించలేదు. అయితే లేటెస్ట్గా న్యూస్ కూడా వైరల్ అవుతుంది. నితీష్ కుమార్ని మరోసారి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19 లేదా 20న మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయట. ఒకసారి చూద్దాం, దీనిలో వార్త కూడా ఉంది మనకు. మరోసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించడంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారట. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. 100%. ఎందుకంటే గతం నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా నితీష్ కుమార్ని ఒకవేళ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని చిరాగ్ పాస్వాన్ను లేకపోతే ఇంకెవరన్నా చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా బీహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లే ఉన్నాయి. కానీ ఈయనను కాదని సీఎం అభ్యర్థిగా ఇంకెవరన్నా ప్రకటిస్తే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఏం చేస్తాడో అర్థం కాదు. ఒకసారి ఎప్పుడు ఎవరి దగ్గర పొత్తు పెట్టుకుంటాడో ఎక్కడ జంప్ అవుతాడో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఇప్పుడు వీళ్ళ విధంగా నడుస్తుంది కదా, చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీదనే నడుస్తుంది. వీళ్ళ యొక్క సపోర్ట్ లేకపోతే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ సాహసం కూడా చేయలేని పరిస్థితి ఉంది. అందుకే నితీష్నే మరోసారి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇక ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నవంబర్ 19 లేదా 20 తేదీలలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయంట. అంటే 100%. ఇక 19 లేదా 20 తారీఖు 100% ఉంటుంది. ఇక అంటే గతంలో కూడా నమ్మిన పంటగానే ఉంటాడు ఓసారి నితీష్ కుమార్. కానీ ఆయన కొంచెం తేడా అనిపిస్తే మాత్రం ఎవరిని లెక్క చేయడు, వదిలేస్తాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం గవర్నర్ రాజేంద్ర అల్రేకర్కు సమర్పించనుందంట. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారానికి 19 లేదా 20లలో ఏ తేదీని నిర్ణయిస్తారనే విషయం ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందని తెలిపినాయంట. ఇక సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నితీష్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అవుతాయి. నితీష్ కుమార్ కూడా ఏకదాటిగా 20 ఏళ్ళు పాలించాడు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎప్పుడు ఎమ్మెల్సీగానే ఉంటాడు. ఒక్కటేసారి ఎమ్మెల్యే గెలిచాడు. ఎమ్మెల్సీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా కొనసాగించాడు. ప్రజలు కూడా బాగానే నమ్మకం పెట్టుకుంటారు నితీష్ పైన. ఈ జంగిల్ రాజు ఏదో ఉంది కదా, లాలూ ప్రసాద్ సర్కార్పై ఏదైతే ఆ వాదన ఉందో దాన్ని నిజంగానే ప్రజలు తిరస్కరిస్తున్నారు, బీహార్ ప్రజలు. ఇక నితీష్ కుమార్కి అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. ఈ ఈ ఎన్నికల్లో మొన్న మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ భారీ ఆశలు పెట్టుకున్నది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని రకరకాల హామీలు ఇచ్చారు, కానీ పట్టించుకోలేదు జనం, అసలు పట్టించుకోలేదు. ఇక తేజస్వి యాదవ్ను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నది మహాగఠబంధన్, అంటే కాంగ్రెస్, ఈ రెండు కలిసి. అయినా కూడా ప్రజలు నమ్మలేదు. ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎలక్షన్లకు పోయింది. అయినా కూడా మోదీ చరిష్మా ముందు రాహుల్ గాంధీ నిలవలేకపోయాడు, నితీష్ ముందు తేజస్వి యాదవ్ కూడా నిలవలేకపోయాడు. అంటే ప్రచారం కూడా చాలా గట్టిగా చేశాడు నరేంద్ర మోడీ. అంటే ఒక వేవ్ ఏం కనిపిస్తుంది అంటే ఏదో లోపం ఉంది కాంగ్రెస్లో కానీ ఆర్జేడీలో కానీ, ఓ లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకునే పరిస్థితి కనిపిస్తలేదు. చాలా మటుకు మనం అనుకుంటాం. అంటే వాస్తవంగా కూడా కాంగ్రెస్ ఇవాళ 3 రాష్ట్రాలనే ఉంది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. చాలా రాష్ట్రాలు కూలిపోయింది. ఈ 3 రాష్ట్రాలను కూడా కాపాడుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. రాహుల్ గాంధీ ఎందుకు మరి దాని నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడో తెలియదు. కానీ మోదీ చరిష్మా ముందు మాత్రం అసలు నిలవలేకపోతున్నాడు. ఇక మంత్రివర్గంలో సింహభాగం భాజపాకే. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీహార్లో కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో కూటమి నేతలు శనివారం సమావేశమైనట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో భాజపాకు సింహభాగం వాటా దక్కే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. తర్వాతి స్థానంలో జేడీయూ, ఇతర పార్టీలు ఉన్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 3 మంత్రి పదవులు రానున్నట్లు సమాచారం. చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, అంటే రామ్ విలాసాన్ వాళ్ళ తండ్రి. ఆ పార్టీకి సంబంధించి 29 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 29 వచ్చేసినాయి.
100% స్ట్రైక్ రేట్ కొట్టేసాడు. వాళ్లకు ఆ చిరాగ్ పాస్వాన్ పార్టీకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందట. ఇక బీజేపీ నేతలు కూడా బీజేపీ కూడా ఎక్కువ మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండుకు బాగానే వచ్చినాయి సీట్లు. భాజపాకు ఫస్ట్ వచ్చినాయి ఎక్కువ సీట్లు, తర్వాత జేడీయూకు, తర్వాత రామ్ విలాస్ అంటే చిరాగ్ నేతృత్వంలోని పార్టీకి వచ్చేసినాయి. అంటే ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ముగ్గురు కూడా ఎవరికి ఎట్లా ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక ఈ సీఎం పదవి పూర్తి స్థాయిలో 5 ఏళ్ల వరకు ఆయననే ఉంటాడా, లేవన్నా మళ్ళీ ఏమైనా మారుస్తారా, నాకు తెలిసి మారుస్తారని అనుకుంటున్నాను. అంత సాహసం చేయటం నరేంద్ర మోడీ. ఎందుకంటే ఈయన ఒప్పుకోడు, మొండిపట్టు. నితీష్ కుమార్ చాలా మొండిపట్టు. ఒకసారి ఇంకోటి కూడా చూద్దాం మనం. ఏకదాటిగా సీఎం పదవి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా రికార్డే, 20 ఏళ్ళుగా సీఎంగా ఉంటున్నాడు. ఒకసారి అది కూడా చూస్తే మనకు దేశంలో అత్యధిక కాలం పనిచేసిన తొలి 10 మంది సీఎంలు వీళ్ళేనంట. చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో జనతా దళ్ నేత ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మరోసారి ఆ పదవిని అలంకరించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఒకే రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన తొలి 10 మంది నేతలు ఎవరు, ఎన్నేళ్ళు పరిపాలించారు అనే విషయంపై ఒకసారి చూస్తే నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూసే. ఫస్ట్ సిక్కిం, పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం అంట. సిక్కిం రాష్ట్రానికి పవన్ కుమార్ చామ్లింగ్ ఏకంగా 24 ఏళ్ళు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించిందట. 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 26 వరకు ఆయన ఆ బాధ్యతల్లో ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఆయన పార్టీ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ వరుసగా 5 సార్లు ఎన్నికల్లో గెలిచిందట. రికార్డే ఇది, నిజంగా రికార్డే. రైట్, మరొకటి చూస్తే నవీన్ పట్నాయక్ ఒడిస్సాకు చెందిన ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఏకంగా 24 ఏళ్ల పాటు సీఎంగా సేవలు అందించారు. నిజంగానే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఎట్లుంటుందంటే ఎప్పుడు చూసినా ఆయనే ఉంటాడు. ఇక కొందరు ఒక జోక్ కూడా ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఈయననే చూస్తున్నాను నేను సీఎం, నేను పుట్టినప్పటి నుంచి ఈయననే సీఎం ఉన్నాడు అని కొందరు మిత్రులు కూడా అన్నారు నా దగ్గర. అంటే ఏకదాటిగా పాలించాడు. ఇక ఆయన ఎప్పటి నుంచి అంటే 2000 సంవత్సరం మార్చి 5 నుంచి 2024 జూన్ 12 వరకు పదవిలో కొనసాగిందట. ఆ రికార్డు విషయంలో దాదాపుగా చామ్లింగ్ను చేరుకున్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ బిజు జనతాదళ్ ఓడిపోవడంతో పాలన ముగిసింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రనట. ఎవరిది? నవీన్ పట్నాయక్, ఒడిస్సా. మరో వ్యక్తిని తీసుకుంటే జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్. ఈయన కూడా సుదీర్ఘకాలంగా పనిచేసిండు. పశ్చిమ బెంగాల్కు ఆ జ్యోతి బసు 23 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1977 జూన్ 21 నుంచి 2000 సంవత్సరం నవంబర్ 5 వరకు పదవిలో కొనసాగారు. భారతదేశంలో రాజకీయ చతురత కలిగిన నాయకుల్లో ఒకరిగా ఆయనకు మంచి పేరుంది. సీఎంగా ఉన్నప్పుడే ఆయనకు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది, కానీ ఆయన సున్నితంగా తిరస్కరించినట జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్. ఇక గెగాంగ్ అపాంగ్ అంట. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో గెగాంగ్ అపాంగ్ది చెరగని ముద్ర. ఆయన 2 వేర్వేరు సార్లు కలిపి దాదాపు 22 ఏళ్ళు సీఎంగా ఉన్నాడంట. 1980 జనవరి 18 నుంచి 1999 జనవరి 19 వరకు మొదటి దఫా పాలన సాగింది. తర్వాత 2003 ఆగస్టు 3 నుంచి 2007 ఏప్రిల్ 9 వరకు రెండోసారి పదవిలో ఉన్నారంట. గెగాంగ్ అపాంగ్ అంట ఈయన. అంటే ఈయన దాదాపుగా 22 ఏళ్ళు సీఎంగా పనిచేసిండు. ఇక లాల్ ధన్హావ్లా మిజోరం అంట. ఈయన 3 వేర్వేరు పర్యాయాల్లో లాల్ ధన్హావ్లా మిజోరం రాష్ట్రానికి 22 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఆయన పాలనలో రాష్ట్ర రోడ్డు నెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థల అభివృద్ధి బాగా జరిగిందని పేరుంది. ఇక మరో వ్యక్తిని తీసుకుంటే వీరభద్ర సింగ్, హిమాచల్ ప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 4 వేర్వేరు దఫాల్లో 21 ఏళ్ళు ఆ పదవిలో ఉన్నారట. ఇక మాణిక్ సర్కార్ త్రిపుర రూపురేఖల్ని మార్చినట్లుగా చెప్పే మాణిక్ సర్కార్ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 మార్చి 11 నుంచి 2018 మార్చి 9 వరకు పదవిలో ఉన్నారు. మొత్తంగా 19 ఏళ్ళు ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఇక నితీష్ కుమార్, బీహార్లో అత్యధిక కాలం పనిచేసిన సీఎం నితీష్ కుమార్ ఇప్పటి వరకు దాదాపు 19 ఏళ్ళు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరంలో 7 రోజులు మాత్రమే సీఎంగా పనిచేసినట్ట. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మళ్ళీ ఆయనకే పగ్గాలు అప్పగిస్తే 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రికార్డే ఈయన కూడా. ఇక కరుణానిధి, తమిళనాడులో కరుణానిధి పలు దఫాల్లో 18 ఏళ్ళు సీఎంగా పాలించాడు.
ద్రవిడ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన దక్షిణాది రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్కు ప్రకాష్ సింగ్ బాదల్ సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశారు. 4 వేర్వేరు పర్యాయాల్లో దాదాపు 18 ఏళ్ళు బాధ్యతలో ఉన్నారు. వీరంతా మామూలు వ్యక్తులు ఏం కాదు. అన్నేళ్ళు ఏకదాటిగా పనిచేసినంటే ప్రజాబలం ఉండాలి, ప్రజల నుంచి అభిమానం ఉండాలి, ఓట్లేసి గెలిపించాలి. మరి ఊకే అవుతుందా అంటే నాకు అర్థం కాదు. 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు పాలించాలంటే 15 ఏళ్ళు ఏం లేరు ఎవరు, అంతా 20 ఏళ్ళ పైనలోనే ఉన్నారు. అంటే ప్రజాభిమానం, ప్రజల బలం, చేసిన పనులు అనుకోండి. నితీష్ కుమార్ కూడా మంచి పేరే ఉంది. రౌడీజాన్ని తగ్గించడం, మౌలిక వసతులు పెంచడం, రోడ్లు వేయించడం, విద్యను అందించడం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మనం అనుకుంటాం ఏదో సింపుల్గా అనుకుంటాం, కానీ ఈ వార్తలు చదువుతుంటే అన్ని ఏళ్ళు ఏకదాటిగా పాలించాలంటే కూడా తమాషా కాదు. నేను ఏమంటున్నంటే నితీష్ కుమార్ను కూడా సీఎం అభ్యర్థిగా రేపు మాప ప్రకటించి ఆయన ప్రమాణ స్వీకారం 100% చేస్తాడు. ఆయనను తప్పించి వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజాభిమానం కలిగిన నాయకుడు ఆడ, ఎన్డీఏకు కూడా కూటమి కావాల్సిన వ్యక్తి. కాబట్టి మన దేశంలో ఇంతమంది సీఎంలు చాలామంది ఉన్నారు. ఇంతమంది సీఎంలు 25 ఏళ్ళకు దాదాపు 25 ఏళ్ళు పాలించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా 24 ఏళ్ళు ఏకదాటిగా పాలించాడు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం. ఈయనదే రికార్డు. ఇట్లా ఉంది దేశంలో సీఎంల పరిస్థితి. ఇక వీళ్ళు ఖచ్చితంగా ప్రజల అభిమానం కలిగిన నాయకులే ఉంటారు. కాబట్టి వీళ్ళను చరిత్ర మాత్రం ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది.